ఏమైంది? నువ్వేం మాట్లాడడం లేదు? నేను నిన్నెప్పుడైనా కాదన్నానా? ఎదిరించానా? నేనెప్పుడు నీ మాట మీదే నడిచాను. బంధుత్వ పరంగా నువ్వు నాకు పెద్దన్నయ్య అయినా నేను దేవుళ్ళా భావించాను. నువ్వు నీ పెద్ద సోదరుడిగా నన్ను గుర్తించడం చూడ్డానికి బాగుంది, వినడానికి బాగుంది. సాంప్రదాయం, గౌరవం, కుటుంబం ప్రతి ఒక్కరి మనసుల్లోనూ కలిగి ఉండడం రాబోయే తరాలకి మార్గదర్శనమవుతుంది. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించడం. మీరు నన్ను అడిగారు కదా ఒక సలహాదారుని పెట్టుకోమని. నాకు ఒక్కటి కూడా అవసరం లేకపోయినా అతనికి నెలకి 20,000 రూపాయలు ఇస్తున్నాను. అల్లా మనకి కావలసినంత భూమి, ఆస్తి, సంపద ఇచ్చాడు. మాషల్లా. అందువల్ల మనం మన బంధువర్గంలో గౌరవించబడుతున్నాం, పరపతితో ఉన్నాం. జనం మన భూమిని ఉపయోగించి పంటలు పండించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే సలహాదారుడు ఉండడం అనేది ఒక గొప్ప భావన. కానీ ఎంతసేపు తింటాడు, ఎంతసేపు పడుకుంటాడు? ఎవరైనా బిజీగా ఉండాలంటే ఏదో ఒక పని కావాలి. చదరంగం కూడా చేదనిపిస్తుంది. హలో సలహాదారులు, మేమిక్కడ తీవ్రమైన చర్చలు చేస్తున్నాం. ఇక నీ ముఖంలో ఏ భావం లేదు, నిలబడి అలాగే చూస్తున్నావు. ఎందుకు? ఏం లేదు సార్, అసలు మాకే పని లేదు. మీకోసం మేమేం పని వెతకగలుగుతాం సార్? సరే, అలాంటి పరిస్థితి ఉంటే కనీసం మనం మాట్లాడేటప్పుడు కొన్ని అలాంటి వాటితో కాలం గడపచ్చు. మేము ఊరక మరియు అవునని చెప్పి ఆనందపడట్లేదు, కానీ పని చేసి నెలకు 20,000 రూపాయలు తెచ్చుకుందామని. అయితే ఇలా చెప్పండి, గుడ్ బై, నా ధర వెళ్ళిపోతాను. అర్థమైందా సార్? అల్లా కూడా నీకు తేలికైన పనిగా అసలు దొరకడు. మీరు ప్రయత్నించండి. పెద్దన్నయ్య, ఇది వాళ్ళ బట్టల మీద పోయండి. తన బట్టలు మార్చుకోగలడు, తర్వాత ఏదైనా చేస్తాడు. పెద్దన్న, ఇదిగో ఇటు జరుపు. ఇంకొక 3 స్టెప్స్ లో నన్ను ఓడించేస్తావు. ఇది ఇలాగా. అరే 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 అయింది. ఇదిగో జరుపు. సరే. నువ్వు చేస్తుంది మంచిదే అన్నయ్య, కానీ నేను అనుకుంటున్నాను ఓ మంత్రి, పట్టుకో నన్ను. నా చేయి పట్టుకో, గట్టిగా పట్టుకో. ఆమె మళ్ళీ ముఖాన్ని కట్టుకుంది. కాదీర్ సార్, ఈమె స్కూటీ ఎలా తెచ్చింది? తాళం నా దగ్గర ఉందే. నా దగ్గర డూప్లికేట్ తాళం ఉంది. ఆ ముక్కు పుడక ఎప్పుడు లోపలే ఉంటుంది. దానికి కాస్త ఊరు చూపిద్దామని తెచ్చాను. మీరు మళ్ళీ ఆ ముక్కు ఉంగరాన్ని పెట్టుకున్నారు. ఇది వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఆ ముక్కు పుడక మా ఇంటి కోడలను ఆశీర్వదించడానికి ఉపయోగపడుతుంది. దాన్ని తెరవండి. నువ్వు ఎప్పుడు షావున్ని ఇష్టపడతావు, నన్ను ఇష్టపడవు. షావున్ భార్య బయట నుంచి వచ్చి ముక్కు పుడక పెట్టుకుంటుంది. అదే నేను పెట్టుకుంటే కోపడుతున్నారు. తీసుకోండి మీ ముక్కు పుడక, నాకేం వద్దులే. అరే విను, ఆగు. ఎంత ధైర్యం నీకు? మన ఇంటి ఆడపిల్ల నా ముందే తిడతావు? చూడు నాన్న, అతను నన్ను తిట్టడమే కాదు, ఇన్సల్ట్ కూడా చేస్తున్నాడు. అన్నయ్య,
ఆ అమ్మాయి కళలో మీరు మునిగిపోవాలంటే ఇలాగే చేయండి. కానీ మన సాంప్రదాయాలు పాడు చేయవద్దు. మీ ఆస్తిని మీ దగ్గరే ఉంచుకోండి. ఇదిగో పట్టుకోండి. ఒక్క స్లా. నేను చూసుకుంటాలే. నువ్వు తనని బాధ పెట్టావు కాబట్టి నువ్వు ఈ మిగిలిన దూరం నడుచుకుంటూ రావాలి. పదమ్మా పద. ఒక్కటి పదమ్మా. పదండి. సార్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మనకేం పని లేదు కదా. సార్ అక్కడ జాతరలో ఇది ప్లే చేస్తున్నారు సార్. లేదు లేదు, నాకు దీంట్లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ అది మీరు ఏదేమైనా సరే, ఈ రోజుల్లో ఈ పాత డ్యాన్సులు ప్రదర్శింపబడవనుకుంటాను. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ మాత్రమే చేస్తున్నారు. మరి అవన్నీ కప్పుకున్నా ముఖంతో చూసేంత చిన్నవాడిని కాదు. షాన్ కూడా పెద్దవాడయ్యాడు. అతను తిరుగుతున్నాడు. మేము ఒకరొకరం పరిగెడితే చాలా ఇబ్బందిగా ఉంటది. అది నిజమే. ఏమీ లేదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ రోజు షాన్ డాన్స్ చేస్తాడు, చూసుకో. మేము రాక్ చేస్తాం. షాన్ డాన్స్ చేస్తాడా? ఎందుకు? ప్రతి సంవత్సరం ఇక్కడ కాజల డాన్స్ చేస్తుంది. ఈసారి కూడా అలాగే ఉంటుంది. దొరికింది. ఇంకా షాన్ నరకానికి వెళ్ళొచ్చు. నీకేమొస్తుందో తెలీదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. మీరే వెళ్ళండి. కాజల్ అక్కడ వచ్చింది చూడండి. ఎవరు? ఈ ఎదవ ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాడిని వదిలిపెట్టు. ఇంత ఆలస్యం ఎందుకైంది? అరే గుర్తు చేయకు, నేను ముక్కు పుడుగుతో దొరికేశాను. అవును అవును. అయితే విను, లోపల అంతా సిద్ధంగా ఉంది. నేను ఇటువైపు వచ్చి చూస్తాను. డ్రెస్ రెడీ అయిందా? అవును, ఉన్నాయి. సరే విను, ఇతన్ని లోపలికి రానివ్వకు. నువ్వు వరి అవ్వకు, నేనంతా చూసుకుంటాను. సరే, బై బై. నువ్వు కొంచెం తేడాగా ఉన్నావు, నువ్వు తప్పించుకో. ఇదెంత చేదుగా ఉందంటే, ఇలాంటి చేదుగా ఉన్నది. మిఠాయిలు కలిపి తింటే ఆ వేడి వేరు అసలు. అది వేరే రుచి. రోజుబాయ్, నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్తావా? చేదెందుకు అంత కంపుగా ఉంటుంది? మీరేం చూస్తున్నారు? నాకు సమాధానం కావాలి. చేదెందుకు అంత కంపు కొడుతుంది?